ఓకే బాయ్స్, లక్నోతో జరిగిన మ్యాచ్ని మర్చిపోలి. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం డీసీతో జరగబోయే మన హోమ్ గ్రౌండ్ మ్యాచ్ మీదనే ఉండాలి. వేరే టీంలు 190 కొట్టి కూడా గెలుతానాయి, కానీ మన ఫ్యాన్స్ మనం 190 కొడితే 130 కొట్టినట్టు ఫీల్ అయిపోతారు. ప్రతిసారి 250 కొట్టడానికి మనం ఏమన్నా బ్యాటింగ్ మిషన్లవా అన్న? ఆ 190 స్కోర్ని మనం డిఫెండ్ చేయలేకపోయినాం. అక్కడే అసలైన ప్రాబ్లం వచ్చింది. ఇక మన హోమ్ గ్రౌండ్ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండు మంచిగా చేసి మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం. అప్పటి నుంచి చూస్తానా మా హోమ్ గ్రౌండ్ అంటారు. ఈ వైజాగ్ మాకు సెకండ్ హోమ్ గ్రౌండ్. హోమ్ టీము మీదే పటేలు, గ్రౌండ్ మాత్రం మాది. నువ్వేమంటానో అర్థమైతలేదు నితీషు. పేరుకే మీరు ఇక్కడ హోమ్ టీము, గ్రౌండ్ మాత్రం మాదే అంటానా? అంత ఆరెంజ్ మీదే ఉంటుంది కథ. నితీష్ తమ్ముడు, ఇవాళ నీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్. నువ్వే ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలవాలి. షూర్ అన్నా, దానిలో ఏముంది? నాకు కూడా 30 కొట్టి కొట్టి బోరు కొడుతుంది. ఈ మ్యాచ్లో 50 చంపుతా. మీకు ఇక్కడ లాజిక్ అర్థమైతలేదు. మొన్న మీరు ఎల్ఎస్జీతోనే ఓడిపోయిల్లు, అదే ఎల్ఎస్జీని మేము ఓడించినాం అంటే మేము కూడా మిమ్మల్ని ఓడిస్తామని అర్థం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయడానికి ఇది మ్యాథమెటిక్స్ కాదు, క్రికెట్ మ్యాచ్. ఇవాళ మేము కొట్టే సిక్స్లు ఎట్లుంటాయి అంటే ఈ కాటేరమ్మ కొడుకులతో ఎందుకు పడ్డదిరా మ్యాచ్ అనుకుంటారు. అంటే క్లెసను ఒక సిక్స్లు కొట్టుడు మీకే వస్తుంది అనుకుంటానవా? మీ దగ్గర హెడ్ ఉంటే మా దగ్గర జేక్ ఫ్రేజర్ మెగ్గర్కున్నాడు. మీ దగ్గర అభిషేక్ శర్మ ఉంటే మా దగ్గర అభిషేక్ పోరేల్ ఉన్నాడు. మీ దగ్గర అనికేత్ వర్మ ఉంటే మా దగ్గర అశుతోష్ శర్మ ఉన్నాడు. మీ టీంకి నువ్వు సిక్స్లు కొడితే మా టీంకి స్టబ్స్ సిక్స్లు కొడతాడు. కానీ మా దగ్గర ఉన్న బౌలింగ్ మీ దగ్గర ఉన్నదా? మా స్టార్క్ మీ పుల్లలన్నీ వట్టిగానే తీస్తాడు. అంటే ఒక్క మ్యాచ్లో బౌలింగ్ మంచిగా వేయకపోయేసరికి మా బౌలింగ్నే తక్కువ అంచనా ఎత్తాలా? ఈసారి నేను కమిన్స్ జాంపా వేసే బౌలింగ్ మీరు తట్టుకోలేరు. నువ్వు చెప్పిన బ్యాట్స్మెన్ ఎవరిని 30 రన్లు కూడా కొట్టనియ్యావు. రాహుల్ అన్న, నువ్వు టీంలోకి రావడంతో మన టీము ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. చెప్పు, నువ్వు ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేద్దాం అనుకుంటానో నీ ఇష్టం. పటేలు, వాస్తవం చెప్పాలంటే ఏ పొజిషన్లోనైనా బ్యాటింగ్ చేసే కెపాసిటీ నాకున్నది. మీరు ఎక్కడ బ్యాటింగ్ పంపించినా వచ్చి 6లు 4లు చంపడానికి నేను రెడీ. సన్ రైజర్స్ బౌలర్కి సుక్కలు చూపిస్తా. కరెక్ట్ రాహుల్ అన్న, ఇలా బత్తాయి చూసి పిండి తాగిపియాల్సిందే వాళ్ళకి. భయం, ఒక్క మ్యాచ్ ఓడిపోయేసరికి భయం పోయింది. మళ్ళా ఆ భయాన్ని బయటికి ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు. నన్ను గా జేక్ ఫ్రేజర్ మెగ్గర్ తమ్ముతో కంపేర్ చేస్తాలా? మా చిన్న తమ్ముడు 3 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో మంచిగా ఆడతాడు, కానీ నేను ప్రతి మ్యాచ్లో దంచి కొట్టుడే. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద హెల్. స్టార్ కన్నా, గా హెడ్ వికెట్ ఎట్లయినా నువ్వే తీయాలి. హెడ్ కనుక పవర్ ప్లే అయిపోయేదాకా ఉన్నాడంటే మనకు పెద్ద తలకాయ నొప్పి స్టార్ట్ అయినట్టే. చిన్న గ్రౌండ్, బ్యాటింగ్ పిచ్చు, మాతో రన్స్ కొట్టియడానికే తయారు చేసిళ్ళు. ఎనీవే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నువ్వు ట్రై చేస్తా అన్నావంటే ఒక రివర్స్ స్వింగ్ యార్కరేసి బోల్డ్ చేస్తావన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్షల్ పటేలు, ఈ మ్యాచ్ గెలవాలంటే మనం బౌలింగ్ మంచిగా వేయాల్సిందే. మన బ్యాటింగ్ లాగానే వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నది. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో లైట్ తీసుకోవద్దు. 1 ఎకనామీ రేట్తో బౌలింగ్ వేయాలి, 2 వికెట్స్ తీయాలి. ఈ రెండిట్లైనా నీకు ఏది కావాలనో చూస్ చేసుకో. ఒక పని చేయి పటేలు, నువ్వు వికెట్లు తీయి, నేను షమి ఎకనామీ రేట్తో బౌలింగ్ వేస్తాం. అంతేనా? ఇక మేము చూసుకుంటా కూర్చుంటాం. డీసీతోని మ్యాచ్ అంటే ఏసీ వేసుకొని పడుకున్నంత ఈజీ కాదు. మా బ్యాటింగ్ ఏంది, బౌలింగ్ ఏంది, సినిమా మొత్తం వేరే ఉంటుంది కమిన్స్ అన్న. పటేలు, మేము ఈ మ్యాచ్ ఎట్లయినా గెలుస్తాం, అది కాదు మ్యాటరు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకే మా మీద ఉన్న భయం ఇప్పుడు సగం పోయింది. గా పంతు టాస్ గెలిచి మాకే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయిండు. ఆ భయాన్ని మళ్ళీ తీసుకొస్తా, అదే నా టార్గెటు. ఈ మ్యాచ్లో కూడా ఓడించి ఆయనతో సగం భయం కూడా ఓడగొడతా, అదే నా టార్గెటు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. పరాగు, ఈ మ్యాచ్ అన్న గెలిపిద్దాం అనుకుంటున్నావా, లేకుంటే హ్యాట్రిక్ కొడతావా? ఏ లేదన్నా, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుచుడే. గా సిఎస్కే ఆర్సీబీ చేతిలో ఓడిపోయి లో కాన్ఫిడెన్స్తో వస్తుంది. వాళ్ళను మనం ఓడించి 2 పాయింట్లు తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైము. అదేదో మీరు వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఓవర్ కాన్ఫిడెన్స్తో వస్తానట్టు మాట్లాడుతానవేంది పరాగు? మేమన్నా రెండిట్లలో ఒక మ్యాచ్ గెలిచినాం, మీరు రెండిటికి 2 ఓడిపోయి వస్తాళ్ళు. మా బ్యాటింగ్ ఆర్డర్ క్లిక్ కాక ఓడిపోయినాం, కానీ ఈ మ్యాచ్లో మీకు అసలైన సిఎస్కే ఆట ఎట్లుంటుందో చూపిస్తాం. మీరు భయపెడితే భయపడడానికి ముంబై టీం అనుకుంటా అయిందన్నా. ఆర్ఆర్, ఈ మ్యాచ్తోనే మా కంబ్యాక్ స్టార్ట్ అవుతుంది. పాపం నీకిచ్చినా అయిపోయేది బ్రో కెప్టెన్సీ. ధోని అన్న, ప్రతిసారి నీ స్టెంపింగ్తో నాకు ఒక ఫ్రీ వికెట్ ఇస్తాను. ఇవాళ కూడా నా బౌలింగ్లో నువ్వు ఒక ఫాస్ట్ స్టెంపింగ్ చేయాల్సిందే. చేద్దాం తమ్ముడు, దానిలో ఏముంది. మొన్న స్కైని చేసినాం, నిన్న సాల్ట్ని చేసినాం, ఇవాళ శాంసన్ని చేద్దాం స్టెంప్ అవుట్. అవసరమైతే క్యాచ్ అవుట్ అయినా మంచిదే, కానీ క్రీజులకి వెళ్ళి బయటికి రాకుండానే ఆడతా. నీ 2 స్టంపింగ్లు చూసినాక కూడా నేను బయటికి వచ్చి ఆడతాను ఎక్స్పెక్ట్ చేస్తాను వధోని అన్న. గైక్వాడ్ తమ్ముడు, ఈ 2 పాయింట్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఇక కరెక్ట్ టైంకి మనకి ఆర్ఆర్ దొరికింది.
వీళ్ళని ఓడించి మళ్ళీ మనం ట్రాక్లకు రావాలి. అది ఓకే కానీ ధోని అన్న, నువ్వు అశ్విన్ తర్వాత బ్యాటింగ్ వస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతాళ్ళు. మొన్న నువ్వు కొట్టిన గదే 16 బాళ్ళల్లో 30 కొద్దిగా ముందచ్చి కొట్టేది ఉంటే సినిమా మొత్తం వేరే ఉంటుండే. అరే మనం ఆడేదే ఫ్యాన్స్ కోసం తమ్ముడు. సరే ముందద్దాంతి. ఓకే బాయ్స్, ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చడం మనకు అలవాటే, లైట్ తీసుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్లన్నీ గెలిచేది మనమే. హార్దిక్ అన్న, మీరు ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చిల్లు, ఇది సెకండ్ మ్యాచ్. అరే నేను కెప్టెన్గా ఇది ఫస్ట్ మ్యాచ్ కాదా? మొన్న స్కై కెప్టెన్సీ చేసిండు. స్కై ఒక్కడే ఇత్తట్లే చెప్పు, నేను ఇయ్యద్దా? అయినా నువ్వేందన్నా ఐపీఎల్లో నాయనక పడ్డావు, ఎప్పుడు చూసినా నన్నే అవుట్ చేస్తాను. అంత కెప్టెన్ టు కెప్టెన్ గిల్లు, యాజ్ ఎ కెప్టెన్గా నిన్ను అవుట్ చేసుడు నా బాధ్యత. 56వ మ్యాచ్ మళ్ళీ మన ఇద్దరి మధ్యలోనే పడ్డది. అప్పుడు చూపిస్తా నీకు గిల్ బ్యాటింగ్ అంటే ఏందో. ఇప్పుడు మీకు 2 పాయింట్లు ఎట్లు ఇచ్చినామో ఆ మ్యాచ్లో 2 పాయింట్లు అట్లనే తీసుకుంటాం విత్ నెట్ రన్ రేట్. ఏంది రోహిత్ అన్న, ప్రతి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా చాడేటోని ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ మొత్తం చేసినావు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ సృష్టించకపోతే జరంత ప్రాబ్లం అవుతుందని ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా నార్మల్ ప్లేయర్గా ఆడతానా. మరి అట్లయినా కానీ 8 రన్లకే అవుట్ అయినావు కదన్నా. అయితేంది, ఇప్పుడు నేను ఇంపాక్ట్ ప్లేయర్ని కాదు కదా. సిరాజ్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ పీవీకేఎస్లో ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇచ్చినాక ఈ సెకండ్ మ్యాచ్లో నువ్వు ఇచ్చిన కంబ్యాక్ మైండ్ బ్లోయింగ్. వాస్తవానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రాసిద్ కృష్ణకు వచ్చింది, కానీ నువ్వు కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేసినావు. ఓపెనర్లు ఇద్దరిని బౌల్డ్ చేసి మనల్ని గేమ్లోకి తీసుకొచ్చినావు. మరి ఆర్సీబీలోకి వెళ్ళి బయటికి వచ్చినాక మంచిగా ఆడకపోతే ఎట్లా? ఇప్పుడే ఇట్లా వేసిందంటే నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఎట్లేస్తానో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ప్రాసిద్, నువ్వు గనక తిలక్ వర్మని సూర్యకుమార్ యాదవ్ నన్ను అవుట్ చేసి ఉండకపోతే మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోయేటోళ్ళమే. ఎక్సలెంట్ బౌలింగ్ ప్రాసిద్. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఫుల్గా స్పీడ్ ఎత్తే పనికిరాదని నాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసినప్పుడే అర్థమైంది. అందుకే కొద్దిగా స్లోగా కట్టర్లేసి మ్యాచ్ని గెలిపించిన. అట్లుంటుంది మనతోని. రాబిన్ తమ్ముడు, నువ్వు జీటీలకి వెళ్ళి ఆల్రెడీ ఎంఐలకు వచ్చినావు, ఇంకా వాళ్ళకే ఆడితే ఎట్లా చెప్పు? నెక్స్ట్ ఎంఎస్ ధోని, నెక్స్ట్ క్రిస్ గేల్ అంటే గిట్లనే నన్ను ఆడేది. అరే ఐపీఎల్లో ఫస్ట్ టైం ఆడతానన్నా, కొద్దిగా సెట్ కావడానికి టైం తీసుకోవద్దా? ఇంకెన్ని మ్యాచ్లు తీసుకుంటావు తమ్ముడు, మన టైమే అయిపోతుంది. ఓకే బాయ్స్, పంజాబ్తోని మ్యాచ్ 11 రన్ల తేడాతోని పోయింది, లైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంఐతోని 36 రన్స్ తేడాతోని గెలిచి మనం ఫామ్లోకి వచ్చినాం. నెక్స్ట్ ఆర్సీబీతో కూడా గట్లనే గెలవాలి. కోహ్లీ అన్న వికెట్ నీకు గిఫ్ట్కి ఇస్తా గిల్లు. ఐఎమ్ వెయిటింగ్ సిరాజ్ తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ జరగబోయే 2 మ్యాచ్లు, నిన్న జరిగిన మ్యాచ్ హైలైట్స్ అన్ని ఈ వీడియోలోనే కవర్ చేసిన. ఎందుకంటే మూడింటికి సపరేట్ వీడియోస్ చేయాలంటే సాయంత్రం వరకు కూడా రావు వీడియోస్. ఇవాళ అయితే 2 ఎక్సలెంట్ మ్యాచెస్ ఉన్నాయి. ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్, అట్లనే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినాక ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఎట్లుంటుందో చూడాలి. సేమ్ సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సో వాళ్ళ టీంలోకి ఈసారి నాకు తెలిసి కాన్వేని, విజయ్ శంకర్ని తీసుకొస్తే బాగుంటుంది. శామ్ కరణ్ ప్లేస్లో జేమీ ఓవర్టన్ లేకపోతే డివాన్ కాన్వేని తీసుకురావాలి. అట్లనే విజయ్ శంకర్ని కూడా, దీపక్ కూడా, లేకపోతే రాహుల్ త్రిపాఠి ప్లేస్లో టీంలోకి తీసుకురావాలి. రాజస్థాన్కి ఈ మ్యాచ్లో కూడా పరాగే కెప్టెన్సీ చేసేటట్టున్నాడు. హెట్మేర్ని కొద్దిగా ముందు పంపితే బాగుంటుంది. కొంచెం సెట్ అయినాక హెట్మేర్ కూడా మంచి షాట్స్ కొట్టి పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఉంటుంది. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.